శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒంటరిగా చూడండి, మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి రకమైన గుప్త సమస్యలకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 3 రోజుల్లో ఊహించని కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనుకుంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ యొక్క రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే 100% ప్రేమిస్తారు. ఎవరైనా వీరికి నమ్మక ద్రోహాన్ని చేసినట్లు అయితే వారిని అస్సలు క్షమించరు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏమిటంటే బంధాల్లో వీరు కూడా ఎలాంటి మోసాన్ని, స్వార్థాన్ని అస్సలు సహించలేరు. కానీ అదే సమయంలో మీకు మోసం జరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. చిన్న అబద్ధం చెప్పినా సరే మీ మనసు ముక్కలైపోతుంది. నమ్మక ద్రోహం అనేది మీ యొక్క నిఘంటువులో అత్యంత భయంకరమైన పదం. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు మీ జీవితంలో మళ్ళీ నమ్మరు. వారి ముఖం చూడటానికి కూడా మీరు ఇష్టపడరు. కానీ విచిత్రం ఏమిటంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మోసగాళ్ళు వస్తూనే ఉంటారు. మీ మంచితనమే మీకు శాపంగా మారుతూ ఉంటుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీకు ఎక్కువగా కన్నీళ్ళు మిగులుస్తారు. ఇది మీ జీవితంలో జరిగిన ఒక చేదు వాస్తవం. మీరు మనుషులను నమ్మే విధానంలో ఒక అమాయకత్వం ఉంటుంది. అవతలి వారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని మీరు బలంగా నమ్ముతారు. కానీ ఈ ప్రపంచం మీరు అనుకున్న నిజాయితీగా లేదు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో గుండెలు పిండేసే సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీరు ఎవరికో మీ సొంత మనుషుల్లా భావించి సహాయం చేశారు. మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళ బాధను మీ బాధగా తీసుకొని మీ పనులన్నీ పక్కన పెట్టి మరి వాళ్ళ పనులు చేసి పెట్టారు. మీరు మీ సమయాన్ని, మీ యొక్క శక్తిని పూర్తిగా వారి కోసమే వెచ్చించారు. కానీ చివరికి అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారాడా? మీ కష్టకాలంలో
ముఖం చాటేశారా? మీ మంచి మనసుని ఎవరో తమ సామరస్యం, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఇలాంటి సంఘటనలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మీరు ఆశించే పెద్ద బహుమతులు కాదు, కేవలం కృతజ్ఞత, కొద్దిగా ప్రేమ మాత్రమే. కానీ అది కూడా ఇవ్వలేని స్వార్థపూరిత ప్రపంచంలో మీరు బతుకుతున్నారు. మీరు మీ బాధను ఎవరితో పంచుకోరు. ఎందుకంటే మీరు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవారు కానీ ఎక్కువగా ఉన్నారు. కానీ కన్నీళ్లు తుడిచేవారు తక్కువ అని మీకు బాగా తెలుసు. పైగా మీరు మీ బాధను చెబితే అవతలి వారు మిమ్మల్ని బలహీనంగా చూస్తారేమో అన్న భయం, లేదా మీ యొక్క మాటను వాళ్లకు అనుకూలంగా వక్రీకరిస్తారేమో అన్న అనుమానం మిమ్మల్ని ఎవరికి ఏమీ చెప్పుకోనివ్వకుండా చేశాయి. అందుకే మీ బాధను గుండెల్లో దాచుకొని బయటకు నవ్వుతూ కనిపిస్తారు. మీ నవ్వు వెనక ఉన్నటువంటి ఎంతటి అగ్నిపర్వతం పగలబోయే సమయం ఇప్పుడు వచ్చింది. మీరు భరించిన అవమానాలు, మీరు కార్చిన కన్నీళ్లు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి మీ పక్షాన నిలబడుతోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ముఖ్యంగా మీ జీవితానికి అతికినట్లు సరిపోతాయి. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని, మీ పేరు ప్రఖ్యాతను మాసిబార్చాలని చూసిన కొంతమంది శత్రువులు ఇప్పుడు మీకు బయటకు వస్తారు. ముఖ్యంగా వారి లక్షణాల ఆధారంగా, వారు చేసే పనుల ఆధారంగా, అలాగే వారి పేర్లలో ఉండే అక్షరాల ఆధారంగా ఒక్కొక్కరిని ఉత్కంఠంగా వివరిస్తాం. మీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది మీ మనసులో బేజారు వేసుకోండి. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్న రహస్య శత్రువులు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రహస్య శత్రువులు ఎవరంటే, మొదటి వ్యక్తి మీకు చాలా అంటే చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఇతను మీ రహస్యాలను బయట పెట్టేవాడు. బహుశా మీ ఇంట్లో ఉండవచ్చు, లేదా మీ ఆఫీసులో మీ పక్క సీట్లోనే కూర్చొని ఉండవచ్చు, లేదా మీ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే మీ అత్యంత సన్నిహిత మిత్రుడు కావచ్చు. ఈ వ్యక్తికి మీ ప్రతిదీ కదలిక తెలుసు, మీ బలాలు తెలుసు, అంతకంటే ముఖ్యంగా మీ బలహీనతలు తెలుసు. మీరు ఏ విషయానికి బాధపడతారు, ఏ విషయానికి సంతోషిస్తారు, మీ కోపం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ చల్లారుతుంది అనే విషయాలన్నీ ఈ వ్యక్తికి కొట్టిన పిండి మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్టాన్ని, సుఖాన్ని అడిగి తెలుసుకుంటారు. నీకు నేను ఉన్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకోను అనే రేంజ్లో డైలాగులు కొడతారు. మీ నోటితోనే మీ మనసులోని మాటల్ని కక్కించి మీరు ఏమనుకుంటున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో, మీ బ్యాంకు బ్యాలెన్సు ఎంత ఉందో, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో మొత్తం సమాచారాన్ని చాకచక్యంగా లాగేస్తారు. ఆ తర్వాత మీరు ఎవరినైనా వ్యతిరేకిస్తున్నారా, సరిగ్గా వారి దగ్గరికే వెళ్ళి ఈ సమాచారం మొత్తం చేరవేస్తారు. అంటే మీ దగ్గర ఉన్నవారు మీ బాడీలా నటిస్తూనే మీ శత్రువులకు మీ రహస్యాలను అప్పగిస్తూ మీ పతనాన్ని శాసిస్తున్న వ్యక్తి ఇతను. మొదట ఈ వ్యక్తి వల్ల మీరు సామాజికంగా ఎంతో నష్టపోయారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన మాటలు రేపు వేరే వాళ్ళ నోటి వెంట వస్తుంటే మీరు పడే మానసిక క్షోభన కారణం ఇతనే. ఈ మొదటి వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉందంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి పేరులోని మొదటి అక్షరం వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి అంతర్గత స్వభావాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ విధంగా రహస్యాలు చేరవేసే, ద్రోహం చేసే మొదటి వ్యక్తి పేరు ఇంగ్లీష్లో ప్రధానంగా ఎస్ లేదా ఎం అనే అక్షరంతో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్, అలాగే ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో మిమ్మల్ని వారు బోల్తా కొట్టిస్తారు. ఈ అక్షరాలు పేరు ఉండే ప్రతి ఒక్కరు మోసగాళ్ళని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు, కానీ కేవలం ఒక జ్యోతిష్య అంచనా మాత్రమే. ఈ అక్షరాలతో పేరున్న వారితో మీరు కనిపిస్తే మాత్రం 100% అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదో
సాధారణంగా అన్నమాట దానికి ఎంతో మనస దట్టించి అవతలి వారికి కోపం వచ్చేలా చెప్పడంలో మీరు దిట్ట. మొదట వ్యక్తి వల్ల మీరు గతంలో చాలా మంది స్నేహితులను, అలాగే బంధువులను కూడా కోల్పోయి ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు ఈ వ్యక్తి వల్లే మీరు గతంలో చాలామంది బంధువులను దూరం చేసుకున్నారు. అప్పటి వరకు మీతో ఎంతో బాగున్నటువంటి వారు అకస్మాత్తుగా మీతో మాట్లాడడం మానేస్తారు. అంటే దానికి కారణం ఈ వ్యక్తి అయి ఉంటాడు. వారు మీతో అమాయకంగా నటిస్తారు కాబట్టి మీరు వారిని ఏమాత్రం అనుమానించలేకపోయారు. మీరు వారిని మీ సొంత మనుషులుగా భావించి మీ మనసులో చీకటి రహస్యాలు సైతం వారితో ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నందున వారి ముఖం మీద ఉన్న ముసుగు తెగిపోతుంది. వారు ఎవరి దగ్గరైతే మీ గురించి తప్పుగా చెప్పారో ఆ వ్యక్తులు స్వయంగా వచ్చి మీకు నిజం చెప్తే పరిస్థితి రాబోతుంది. మీరే స్వయంగా వారి నిజ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలో మీకు కోపంతో రగిలిపోతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి అసలు రంగు బయటపడడమే వారికి ప్రకృతి విధించే పెద్ద శిక్ష. ముఖ్యంగా ఇప్పుడు రెండవ వ్యక్తి ఇతను అయితే మీరు నిజంగా అవాక్ అవుతారు. ఈ సమయంలో అయితే మీ రహస్యాలు చేరవేయాడు. కానీ వీరి వ్యూహం వేరు. ఇతను పూర్తిగా డబ్బు మరియు అవసరాల కోసం మిమ్మల్ని వాడుకునేవారు. ఈ వ్యక్తి మీకు ఎప్పుడు మంచివాడిలా కనిపిస్తారు. వీరికి మీతో ఎటువంటి శత్రుత్వం ఉన్నట్లు పైకి మాత్రం కనిపించదు. కానీ వీరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. వృశ్చిక రాశి వారు ఎవరికి కాదనలేరు. ఎవరినైనా కష్టంలో ఉంటే వెంటనే కరిగిపోయి సహాయం చేస్తారు అనే మీ యొక్క అతిపెద్ద బలహీనత ఈ రెండో వ్యక్తి పూర్తిగా క్యాచ్ చేశారు. వీరికి డబ్బు అవసరం చిన్న వచ్చినప్పుడు లేదా ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి దయనీయంగా మొహం పెట్టి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడడు. కన్నీళ్లు పెట్టుకొని తమ యొక్క కష్టాలను ఎకరపు పెడతారు. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు ఉన్నారు, నువ్వే నన్ను ఆదుకోవాలి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. మీ సున్నితమైన మనసు మాటలకు కరిగిపోతుంది. మీరు జాలిపడి వాళ్లకు కావలసిన సహాయం చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడికైనా అప్పు చేసి మరి వాళ్లకు ఇప్పిస్తారు. మీ సహాయాన్ని మీ శక్తిని వారి కోసం వెచ్చిస్తారు. వాళ్ళ పనులు అయ్యేంత వరకు వాళ్ళ వెంటే ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళ పని అయిపోయిన తర్వాత లేదా వాళ్ళ అవసరం తీరిపోయాక వాళ్ళు ఇక మీకు కనిపించరు. కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని అడగరు. దారిలో పడి ఎదురు చూస్తున్నా కానీ గుర్తుపట్టనట్లుగా వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి ఏ అక్షరంతో పేరు మొదలవుతుందంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారిని వాడుకొని వదిలివేసిన ఎక్కువ మోసం చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఆర్ లేదా కే అనే అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి మీ యొక్క రెండవ శత్రువు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు. వారి అవసరాల కోసం మీ దగ్గరికి వస్తారు. వారి యొక్క అవసరం తీరిన తర్వాత వారు వెళ్ళిపోతారు. అయితే ఈ వ్యక్తులను మీరు నిజంగా అంటే చాలా నమ్ముతారు. కానీ అటువంటి వ్యక్తులే మీ యొక్క రహస్యాలను ఇతరులకు షేర్ చేస్తారు. అలాగే వారికి డబ్బు అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి డబ్బు తీసుకుంటారు. కానీ మళ్ళీ మీరు అడిగినప్పుడు కనీసం మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వలేరు. మీరు ఏంటంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేక మీపైనే రివర్స్ గేమ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఇద్దరు వ్యక్తులతో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. SRKLM అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ రహస్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు ఇప్పటి వరకు ఎంతో నష్టపోయారు. కానీ భగవంతుడు మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులను ఇప్పుడు బయట పడివేసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి మార్పు తీసుకురాబోతున్నాడు. కాబట్టి వీళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. మీ పర్సనల్ విషయాలు అందరితో చెప్పుకోకండి. ఇక్కడ అందరూ అలాంటి వారు కాదు, కొంతమందికి మాత్రం మీరు దూరంగా ఉండండి. ఈ 3 రోజుల్లో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల
వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి మీరు గతంలో చేసిన పనికి ప్రశంసలు, గుర్తింపు లభిస్తుంది. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ 3 రోజుల్లో ఒక మంచి అవకాశం వస్తుంది. అది మొదట మీకు చిన్న అవకాశంగా అనిపించినా అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి మీ బంధం బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో లో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక శుభవార్త అందుతుంది. ఒక మధ్యవర్తి ద్వారా ఒక సంబంధం కుదిరిందన్న శుభవార్త మీకు అందుతుంది. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.